పైసలు కావాలి. రైట్, ఓకే. జితేందర్ గారు ఏం చెప్తారు? అది అటవీ భూమి, అది యూనివర్సిటీ భూమి అయినా లేదంటే ప్రభుత్వ భూమి అయినా, భూమి ఎవరిదైనా కావచ్చు, కాకపోతే అక్కడ ఒక డీమ్డ్ ఫారెస్ట్ ఉంది. అది ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా అనుమతులు తీసుకోవాలి. ఏ అనుమతులు తీసుకోకుండా అమ్మే హక్కు ప్రభుత్వానికి కూడా లేదు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి చెట్లను కొట్టే హక్కు అస్సలు లేదు అంటున్నారు రచనారెడ్డి గారు. ఏం చెప్తారు? ఒకటండి, 1973లో ఎస్యూకి 2,374 ఎకరాలు ఎవరిచ్చిండ్రండి? మా పార్టీ ప్రధానమంత్రి ఇచ్చింది, మాకు ఆదేశాలు ఇస్తే మేము ఇచ్చినాం ఆ భూమి. తర్వాత అక్కడ జరిగినటువంటి ఏమేమి సంఘటనలు జరిగినాయి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయిపోయింది అనేది ఎవరికి అవగాహన ఉంది? ఇక్కడ ఎవరికి అవగాహన లేదు. ఇప్పుడు స్టూడెంట్స్ అన్నట్టుగా మరి మా సోదరుడు మాట్లాడుతున్నాడు. ఆ భూమి ఇచ్చింది 2,374 ఎకరాల భూమి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. దాని తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండ్రు, ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేసిండ్రు? ఆగమ్మ, నీతో నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ప్లీజ్, యు ఆర్ ద అడ్వకేట్. జితేందర్ గారు అవగాహన ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడదాం ప్లీజ్. రత్నారెడ్డి గారు ఆయన కంప్లీట్ చేయనిద్దాం. ఒక్కసారి ఆయన కంప్లీట్ చేయనిద్దాం. నెక్స్ట్ నేను వెంటనే మీకు అవకాశం ఇస్తా. ప్లీజ్ జితేందర్ గారు కంటిన్యూ. ఇప్పుడు మా గవర్నమెంట్ ఇచ్చింది, ఆ తర్వాత జరిగిన సంఘటనలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండ్రు, ఆ తర్వాత కేసీఆర్ గారు టీఎన్జిఓ వాళ్ళకి ఇచ్చిండ్రు, అక్కడ బస్ స్టాప్ వచ్చింది, రకరకాల యాక్టివిటీస్ జరిగినాయి. ఆ తర్వాత బిల్లీరావు గారు కోర్టుకు పోయినరు. ఆ కోర్టు పోయిన తర్వాత హైకోర్టులో ఫెయిల్ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు పోయినరు. సుప్రీంకోర్టులో డైరెక్షన్ ఇచ్చింది, ఇది ప్రభుత్వ భూమి, మీరు దాన్ని వాడుకోమని చెప్పి 400 ఎకరాల భూమి అనేది ఎవరికి రిజిస్టార్ అయింది, ఎట్లా అయింది, ఏమైంది అనేది వీళ్ళందరికీ తెలుసుంటే మరి ఇంత డిబేట్ జరుగుతుంది కదా ఇన్ని రోజుల నుంచి. పదే ఎన్నిసార్లు చెప్తాం. అది ఉన్నటువంటి ఆ భూమిని మరి అప్పుడు బిల్లీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు 400 ఎకరాలు ఐఎన్జి బిల్లీరావు గారికి 2006లో ఇచ్చిండ్రు. దాని 2004లో ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 2006లో దాన్ని రద్దు చేసిండ్రు. ఎందుకు? ఇది యూనివర్సిటీ భూమి, కావాలనుకుంటే అక్కడ స్టూడెంట్స్ కోసము, విద్యార్థుల కోసము అక్కడ అవకాశాలు ఉంటాయని చెప్పేసి దాన్ని రద్దు చేసిండు. ఆ కోర్టు అనేది మొన్నటి వరకు కోర్టులో కేసు నడిచింది. ఆ తర్వాత మేము కాంగ్రెస్ వాళ్ళం ఎప్పుడు ఇన్వాల్వ్ అయినామండి? మొన్న 2024లో సుప్రీంకోర్టు డిసిషన్ వచ్చిన తర్వాత కదా మేము ఇన్వాల్వ్ అయింది. అంతవరకు దాకా మేము ఎప్పుడన్నా అక్కడ దాంట్లో ఉన్నామా? మేము ఇచ్చింది మేము. ఈ రోజు మా మీద దాడులు చేస్తారు, ఫేక్ వీడియోలు పెడతారు, అనేక రకాలుగా మా ఉన్నటువంటి ఈ రోజు ప్రభుత్వంగా ఈ 16 నెలలు నడుపుతున్నటువంటి సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద అనేక రకాలుగా ఫేక్ వీడియోలు పెడతారు, అక్కడ పోయిందని పెడతారు. మేము ఏం చేస్తున్నాం? కార్పొరేషన్ అనేది అక్వైర్ చేసుకున్న తర్వాత ఆ సంస్థ ఒకటి ఉంది, దానికి ఇచ్చిండ్రు. ఎక్కడ వేలం వేసిండ్రు, ఎక్కడ లోన్స్ తెచ్చిండ్రు, ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా? అక్కడ జరిగింది ఏంటి? ప్రభుత్వం హ్యాండ్ ఓవర్. ఇప్పుడు సుప్రీంకోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ప్రభుత్వం అన్నప్పుడు జడ్జిమెంట్ జితేందర్ రెడ్డి గారు ప్రభుత్వ భూమి కదా, దానికి కేసులు విత్డ్రా చేసుకుంది. రకరకాలుగా ఈ రోజు స్టూడెంట్స్ కు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాము. జితేందర్ గారు ఒక్క పాయింట్ జితేందర్ గారు నా పాయింట్ వినాలి జితేందర్ గారు, ఒక పాయింట్ వినాలి. ప్రధానంగా హెచ్సియు వాళ్ళు కావచ్చు, ఇటు రచనారెడ్డి గారు కావచ్చు, చెప్తుంది భూమి ఎవరిదైనా కావచ్చు, కాకపోతే అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, అదొక డీమ్డ్ ఫారెస్ట్ కింద ఉంది. అది ఆ అంశాన్ని కదా లేవనెత్తుతున్నారు. అవునండి, మేమేమంటున్నాము కాదంటలేము. ఈ రోజు మా ప్రభుత్వము 420 హామీలు ఇచ్చి మేము వచ్చినాము. మాకు దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఉద్యోగులు దాదాపుగా మన దగ్గర దాదాపు 2 కోట్ల మంది నిరుద్యోగులు, ఇప్పుడు యువకులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. తర్వాత మేము రావడంతో కొన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకా కొన్ని ఉద్యోగాలు ఇవ్వాలి. సమస్య అనేది ఇప్పుడు భూమి కావాలి. 178 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, మరి వాళ్ళకి ల్యాండ్స్ ఎక్కడ ఇవ్వాలి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో దాదాపుగా 2 కోట్ల మంది నివసిస్తున్నారు. మరి ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తామో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడి నుంచి వస్తుంది? కాలేజ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి
మరి ఈ రోజు ఉన్నటువంటి వస్తున్నా విజయార్య గారు వస్తున్నా, ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. డెవలప్ చేయకపోయినట్టు కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఉద్యోగాలు వచ్చాయా, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చాయా, పెద్ద పెద్ద మీరు డెవలప్ చేయలేదు, చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిండు. రైట్ 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 ఓకే ఓకే జితేందర్ గారు, ఓకే రచనారెడ్డి గారు ప్లీజ్, నేను మిగిలిన గెస్ట్లకు కూడా నేను అవకాశం ఇవ్వాలి ప్లీజ్ ప్లీజ్. విజయార్య గారు బాలకృష్ణ గారు, నేను నెక్స్ట్ వస్తాను దగ్గరికి. విజయార్య గారు రైట్ ఓకే ఓకే రచనారెడ్డి గారు, జితేందర్ గారు ప్లీజ్, మిగిలిన గెస్ట్లకు కూడా నేను అవకాశం ఇవ్వాలి. విజయార్య గారు కంటిన్యూ.